మీరు బీకామ్, ఎంబీఏ, బీటెక్ లో నాన్ ఐటీ, ఐటీ ఏది చేసినప్పటికీ మీ గోల్ వచ్చేసి ఫైనల్ గా జాబ్ అనేది తెచ్చుకోవడం, ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకోవడం. కానీ దానికి చాలా మంది చూస్ చేసేది ఏంటి అంటే కోడింగ్ అన్నమాట. కోడింగ్ లో మాక్సిమం ఫ్రెషర్స్ ఫుల్ స్టాక్ సైడ్ వెళ్తూ ఉంటారు. ఈ ఫుల్ స్టాక్ అనేది ఏంటి, అసలు కోడింగ్ లో సి అనే పదం కూడా తెలియకుండా చాలా మంది ఎవరో చెప్పారని చెప్పేసి ఫుల్ స్టాక్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ ఫుల్ స్టాక్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ పైన చెప్పిన క్వశ్చన్స్ ఎలా వెళ్ళాలి, ఏం నేర్చుకుంటే వెళ్ళొచ్చు, ఎలాగ నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడున్న ట్రెండ్ కి ఫుల్ స్టాక్ లో ఏమేమి నేర్చుకోవాలి, ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్క ఫ్రెషర్ కి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్ గా ఆన్సర్ ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ అనేది ఇస్తుంది. సో నౌ లెట్స్ గెట్ ఇంటూ ద టాపిక్. ఓకే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసే ముందు ఫౌండేషన్ వేస్తాం కదా, మన కోడింగ్ జర్నీ కూడా అంతే. మనం ఫస్ట్ మన మైండ్ సెట్ ని షార్ప్ చేసుకోవాలి, మనకు కావాల్సిన టూల్స్ ని రెడీ చేసుకోవాలి అన్నమాట. ఫౌండేషన్ కోసం మైండ్ సెట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ ఇంపోస్టర్ సిండ్రోమ్ ని దూరం పెట్టండి. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను సరిపోతానా, నాకు ఇది వస్తుందా, నేను చేయగలనా, ఇలాంటి డౌట్స్ అన్ని మీకు వస్తాయి. అది కామన్. ప్రతి ఎక్స్పర్ట్ కూడా ఒకప్పుడు బిగినరే, దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్, సర్చింగ్ ఫర్ ద ట్యూటోరియల్స్. ఆన్లైన్ లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. ఒకటి చూసి ఇంకోటి చూసి ఇలా చాలా ఉంటాయి అనమాట. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. స్మాల్ గా స్టార్ట్ చేసినా పర్లేదు, బట్ స్టార్ట్ అయితే చేయండి. కానీ ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలా ఆన్లైన్ ఎడ్టెక్స్ ఉన్నాయి, మనం కూడా ఉన్నాము, లేకపోతే ఆఫ్లైన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక 1 month టైం తీసుకొని సర్చ్ ఫర్ ద గుడ్ థింగ్, రైట్ థింగ్ ఎక్కడ ఉంది, నేను చేసే పని ఏది రైట్, నాకు ఎవరు చెప్పింది బాగా అర్థమవుతుంది, నేను ఇది తీసుకుంటే మంచిదా, అది తీసుకుంటే మంచిదా. ఈ నెల మొత్తం మీ మీద మీరు స్పెండ్ చేయండి. నేను ఏం చేస్తే మంచిది. మోస్ట్లీ ఇది స్టూడెంట్స్ వాళ్ళ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు లేదా కాలేజ్ అయిపోయాక ఒక 1 month టైం తీసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇక్కడ మీరు కొన్ని టూల్స్ కంప్యూటర్ లో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు ఇప్పుడు చెయ్యండి, ఇప్పుడే వాడండి నేను చెప్పను. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన టూల్స్ ఏంటంటే విఎస్ కోడ్, గిట్, గిట్ హబ్. వీటిని డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వీటి గురించి పెద్దగా ఇప్పుడే నేర్చుకున్నా నేనైతే చెప్పను, కానీ ఏంటిది అనేది మాత్రం తెలుసుకొని చాలు. ఈ 1 month లో మీరు ఎలా అయితే ఆన్లైన్ లో గానీ, ఆఫ్లైన్ లో గానీ, యూట్యూబ్ లో గానీ, ఎక్కడైనా కానీ బెటర్ ఇన్స్టిట్యూట్ ని ఎలా అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ లో మీరు చేసేది విఎస్ కోడ్, గిట్, గిట్ హబ్. ఈ టూల్స్ డౌన్లోడ్ చేసి పక్కన పెట్టేశారు. ఇక్కడతో 1 month మనకు అయిపోయింది. ఇప్పుడు మనం నేర్చుకున్నాం, ఒకటి మనకి నచ్చింది, ఒక కోర్స్ ఏదో నచ్చింది, FLM నచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నచ్చింది. ఈ ఫౌండేషన్ వేసాక ఇప్పుడు మనం అసలు బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేస్తాం. మనం ఎక్కడైనా నేర్చుకొని ఫ్రంట్ ఎండ్, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు కనిపించే కలర్స్, టెక్స్ట్, యానిమేషన్, వీటన్నిటిని కూడా ఫ్రంట్ ఎండ్ అంటారు. ఆ విషయం మీకు తెలిసిందే. యూజర్స్ కి మీ అప్లికేషన్ తో ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది ఇదే. ఇప్పుడు స్విగ్గీ గానీ, జొమాటో గానీ, ఏదైనా ఒక యాప్ గానీ మీకు ఏముందో తెలీదు, బట్ ఓపెన్ చేయగానే కంటికి కనిపించేది ఫ్రంట్ ఎండ్. కలర్స్, డిజైన్స్ అన్ని కూడా ఫ్రంట్ ఎండ్. అది మీ మూడ్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో లెట్స్ యూజ్ ఎ కార్ అనాలజీ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఫ్రంట్ ఎండ్ గురించి క్లియర్ గా ఒక కార్ అనాలజీతో తెలుసుకున్నాం. HTML అంటే ఇది కార్ బేసిక్ స్ట్రక్చర్ ఆర్ స్కెలిటన్. డోర్స్, వీల్స్, స్టీరింగ్, సీట్స్ అన్ని పార్ట్స్ ని పెట్టడం లాంటిది అనమాట. వెబ్సైట్ లో కూడా ఇది హెడ్డింగ్, ఇది పారాగ్రాఫ్, ఇక్కడ ఇమేజ్ ఉండాలి అని స్ట్రక్చర్ డిఫైన్ చేసేది HTML. సెకండ్ థింగ్ CSS. ఇప్పుడు ఆ కార్ స్ట్రక్చర్ కి పెయింట్ వేయాలి కదా, సీట్ కవర్స్ వేయాలి కదా, స్టైలిష్ అలా వేయాలి కదా, వీల్స్ పెట్టాలి కదా. ఇదంతా కూడా కార్ కి ఒక స్టైలిష్ ఇస్తుంది. జస్ట్ ఇమాజిన్ HTML ఉంది, CSS లేదు అనుకోండి. ఎలా ఉంటుంది అంటే కార్ డబ్బా లాగా ఉంటుంది. ఏం కలర్స్ ఉండవు, అన్ని పార్ట్స్ ఉంటే కార్ పని చేస్తుంది. కానీ చూడడానికి ఏంటర్ ఇది డబ్బా లాగా ఉందా అనిపిస్తుంది. కానీ అదే కలర్స్ వేసి, సీట్స్ కి కవర్స్ వేసి, స్టైలిష్ అలా వేస్తే కారు రిచ్ లుక్ ఇచ్చేస్తుంది అనమాట. అదే CSS. థర్డ్ థింగ్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు కార్ కి ఇంజన్ పెట్టాలి. ఇంజన్ ఉంటేనే కదా కార్ కదులుతుంది. మన వెబ్సైట్ కి లైఫ్ అండ్ ఫంక్షనాలిటీ ఇచ్చేదే జావా స్క్రిప్ట్. బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి, లైక్ బటన్ కొడితే కౌంట్ పెరగాలి, ఫామ్ సబ్మిట్ చేస్తే సక్సెస్ అని మెసేజ్ రావాలి. ఇలాంటి యాక్షన్స్ అన్ని కూడా జావా స్క్రిప్ట్ తోనే చేస్తాం. ఈ 3 నేర్చుకున్న తర్వాత మీ స్కిల్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేదే రియాక్ట్ JS. ఇది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సింపుల్ గా చెప్పాలి అంటే లెగో బ్లాక్స్ లాంటిది అనమాట. ఒకసారి ఒక చిన్న కాంపోనెంట్ లైక్ సర్చ్ బార్ బిల్డ్ చేస్తే దాన్ని మళ్ళీ ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా వాడచ్చు. ఇది మీ డెవలప్మెంట్ టైం ని చాలా తగ్గిస్తుంది. ఓకే, ఇప్పుడు మన కారు చూడటానికి బ్యూటిఫుల్ గా, ఇంటరాక్టివ్ గా రెడీ
అయిపోయింది. కానీ దాని ఇంజన్ కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలైన లాజిక్ ప్రాసెసింగ్ అక్కడే జరుగుతుంది అనమాట. అది తెలుసుకోవాలంటే వి నీడ్ టు నో అబౌట్ ద బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు కార్ అనాలజీ తోనే బ్యాక్ ఎండ్ గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్ అంతా కారు బయటికి కనిపించే బాడీ అండ్ ఇంటీరియర్ అనుకుంటే, బ్యాక్ ఎండ్ అనేది బానెట్ లోపల ఉండే పవర్ఫుల్ ఇంజన్ లాంటిది. మీ ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసినప్పుడు ఆ ఫోటో అప్లోడ్ అవడం, మీ ఫ్రెండ్స్ అందరికి ఫీడ్ లో కనిపించడం, ఈ ప్రాసెస్ అంతా హ్యాండిల్ చేసేది ఒక అన్సీన్ హీరో, వాడే ద బ్యాక్ ఎండ్. సింపుల్ అనాలజీ చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ ఒక రెస్టారెంట్ లో డైనింగ్ ఏరియా, మీరు యూజర్, బ్యాక్ ఎండ్ అనేది ఆ రెస్టారెంట్ కిచెన్. ఇక్కడ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇది రెస్టారెంట్ లో వెయిటర్ లాంటిది. మీరు అంటే కస్టమర్ ఫ్రంట్ ఎండ్, వెయిటర్ ఏపీఐ, ఏదైతే కిచెన్ నుంచి ఫుడ్ ని కస్టమర్ దగ్గర చేరుస్తారో, ఫైనల్ గా ద బ్యాక్ బోన్ వచ్చేసి కిచెన్, అదే మన బ్యాక్ ఎండ్ అనమాట. కిచెన్ లో ఫుడ్ ప్రిపేర్ చేసి వెయిటర్ మళ్ళీ ఆ ఫుడ్ ని మీకు తెచ్చిస్తాడు. ఈ కమ్యూనికేషన్ అంతా చూసుకునేదే ఏపీఐ. బ్యాక్ ఎండ్ కోడ్ రాయడానికి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ నేను ఒక నాన్ కోడర్ ని, నేను దేంతో స్టార్ట్ చేయాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఐ వుడ్ సజెస్ట్ 3 థింగ్స్. ఇప్పుడు బేసిక్ గా మనకి మార్కెట్ డిమాండ్ లో ఉన్న ఫుల్ స్టాక్ కోర్సెస్ వచ్చేసి జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్. మీరు ఏ అమీర్పేట్ లో గానీ, ఏ యూట్యూబ్ లో గానీ ఎక్కడ చూసినా మీకు ఇవే 3 కనిపిస్తాయి. ఎందుకు ఈ 3 కనిపిస్తాయి అంటే, ఎక్కువ ఇన్ డిమాండ్ యూజ్ చేసే ఇవే కాబట్టి. కొన్ని చోట్ల మెన్ స్టాక్, మీన్ స్టాక్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ వాడటం లాంటివి కూడా ఉంటాయి. సో ఇలాగా మీకు ఏ స్టాక్ ఇంపార్టెంట్ లేదు, నన్ను ఒక లేమన్ లాగా నాకు ఏది తీసుకోవాలో మీరే సజెస్ట్ చేయండి అన్నారనుకోండి, ఈజీ డిఫికల్ట్ లెవెల్ బట్టి, ఈజీ టు డిఫికల్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పైథాన్ ఈజ్ ఈజీ, .NET ఈజ్ మోడరేట్, జావా ఈజ్ డిఫికల్ట్. లేదు ట్రెండ్ వైజ్ జావా విల్ బి ఆల్వేస్ ట్రెండింగ్, సెకండ్ .NET, థర్డ్ పైథాన్. లేదు నేను ఇదంతా కాదు, నేను మెన్ స్టాక్, మీన్ స్టాక్ చూసుకుంటాను అనుకుంటే, మోస్ట్లీ మెన్ ఆర్ మీన్ లో చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు మెన్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే మెన్ మోస్ట్లీ ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. ఫ్రంట్ ఎండ్ లో నేర్చుకున్న జావా స్క్రిప్టే ప్రతి చోట యూస్ చేస్తారు. ఏ ఫుల్ స్టాక్ లో అయినా కూడా మీకు జావా స్క్రిప్ట్, HTML, CSS ఇవన్నీ మామూలే. అండ్ మీరు యాంగులరో, రియాక్టో మీ ఇష్టం, వీటిలో ఏదైనా నేర్చుకోండి. కానీ బ్యాక్ ఎండ్ వరకు మాత్రం మీకు చేంజ్ అవుతా ఉంటాయి. అండ్ పైథాన్ కి వచ్చేసరికి జాంగో గానీ, ఫ్లాస్క్ గానీ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అనమాట. అంటే మీకు ఏదైతే జావాలో స్ప్రింగ్ బూట్ అని ఉంటాయి చూసారా, అలాగా మీకు పైథాన్ లో వచ్చేసరికి జాంగో గానీ, ఫ్లాస్క్ గానీ ఉంటాయి అనమాట. సో ఇది మీరు చూసుకోవచ్చు. డేటాతో ఎక్కువ వర్క్ చేసే అప్లికేషన్స్ కి, AML ఇంటిగ్రేషన్స్ కి పైథాన్ ఇస్ అ కింగ్. లేదు కార్పొరేట్ వరల్డ్ లో కింగ్ ఏది అనుకుంటే మీరు జావా ఆర్ .NET ఎక్కువ వాడతారు. ఎందుకంటే MNCs లో, బ్యాంక్స్, ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ లో జావా వాడతారు. అండ్ .NET ఎందుకు ఫేమస్ అంటే అది మైక్రోసాఫ్ట్ వాళ్ళది అనమాట. సో మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఎక్కడైతే యూస్ చేస్తారో మోస్ట్లీ అక్కడ .NET యూస్ చేస్తూ ఉంటారు. మరి ఇదంతా ఓకే భయ్యా, ఫ్రంట్ ఎండ్ గురించి, బ్యాక్ ఎండ్ గురించి చెప్పాం. మరి డేటాబేస్ సంగతి ఏంటంటే, డేటాబేస్ అంటే ఒక పెద్ద డిజిటల్ లైబ్రరీ అనుకోండి. యూజర్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ డీటెయిల్స్, కామెంట్స్ అంతా డేటా అక్కడ ఆర్గనైజ్డ్ వే లో స్టోర్ చేస్తుంటుంది. కావాలి అనుకున్నప్పుడు ఈజీగా రిట్రీవ్ చేసుకునే ప్లేస్ ఇదే. మనకి 2 మెయిన్ డేటాబేసెస్ అయితే ఉన్నాయి. SQL డేటాబేస్, అందులో MySQL, PostgreSQL ఇలా చాలా ఉంటాయి. ఇంకా NoSQL డేటాబేస్, MongoDB ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఇప్పుడు SQL డేటాబేసెస్ గురించి తెలుసుకుందాం. ఇవి ఒక సూపర్ స్ట్రిక్ట్ లైబ్రరీ లాంటివి. ప్రతి డేటాకి ఒక స్పెసిఫిక్ షెల్ఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేటప్పుడు మీరు ఏమి ఊహించుకోవాలి అంటే, ఒక బీరువాను ఊహించుకోండి. మన బీరువాలో అరలు ఉంటాయి కదా, పై అరలో సీరియల్ నంబర్ ఉంటుంది, కింద అరలో నేమ్ ఉంటుంది, 3 అరలో ఏజ్ ఉంటుంది. ఇలాగా స్టోర్ చేస్తుంది అనమాట. SQL అనేది ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా షెల్ఫ్ చేస్తుంది అనమాట. అదే NoSQL కి తీసుకున్నట్లయితే ఇది ఒక చిల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఆర్ట్ గ్యాలరీ. అంటే ఒక ఫ్లెక్సిబుల్ ఎట్లా పడితే అట్లా, ఒక బ్యాచిలర్స్ రూమ్, అమ్మ సర్దిన బీరువా, ఈ 2 తేడా. బ్యాచిలర్స్ రూమ్ ఎలా ఉంటుంది, ఏది పడితే అది ఎలా పడితే అలా పడేస్తుంటారు. రాగానే అండర్వేర్ చోట, షర్ట్ చోట, బ్యాగ్ చోట ఇలా పడేస్తుంటాం. సో బేసిక్ గా NoSQL అంటే ఇదే. ఇది ఒక చిల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఆర్ట్ గ్యాలరీ లాంటిది. ఒక షెల్ఫ్ లో మీరు ఒక బుక్, ఒక పెయింటింగ్, ఒక స్కల్ప్చర్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ స్ట్రక్చర్ అనేది ఉండదు. సోషల్ మీడియా పోస్ట్, యూజర్ కామెంట్స్ లాంటి డిఫరెంట్ డేటాని స్టోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. అదే SQL డేటా దేనికి యూజ్ చేస్తారు అని మీరు అనుకున్నట్లయితే, మోస్ట్లీ ఈ-కామర్స్ సైట్స్ కి SQL అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే స్ట్రక్చర్డ్ గా కావాలి. ఏ పర్సన్ డేటా ఏంటి, ఆ పర్సన్ ఎప్పుడు కొన్నాడు, ఆ పర్సన్ ఏం కొన్నాడు అంటే ఆ పర్సన్ సంబంధించిన ఒక బీరో అనుకోండి. సో ఆ రకంగా స్ట్రక్చర్డ్ గా స్టోర్ చేయడానికి SQL వాడతారు. అన్స్ట్రక్చర్డ్ గా స్టోర్ చేయాల్సిన డేటాకి NoSQL వాడతారు. అండ్ ఇట్ మే డిఫర్, వాళ్ళకి అవసరం బట్టి ఒకే కంపెనీ, ఒకే ప్రోడక్ట్ SQL డేటాబేస్ వాడచ్చు, NoSQL వాడచ్చు. బిగినర్ గా నా సజెషన్ వచ్చేసి MySQL తో స్టార్ట్ చేసి SQL కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకుని MongoDB నేర్చుకోవడం అనేది బెస్ట్ అప్రోచ్. స్లోగా వెళ్ళొచ్చు. అండ్ SQL నేర్చుకుని, NoSQL నేర్చుకుని ఏంటి అంటే కాన్సెప్ట్, అసలు డేటా స్టోరేజ్ అంటూ నీకు తెలిస్తే మీకు రేపొద్దున SQL నేర్చుకున్నా, NoSQL నేర్చుకున్నా మేబీ సింటాక్స్ అలాంటి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి తప్పించి మేజర్ డిఫరెన్సెస్ అయితే మీకు ఏం ఉండదు. సో కంగారు పడకండి. ఫైనల్ స్టెప్ వచ్చేసి ప్రాజెక్ట్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్ చూసారు, బ్యాక్ ఎండ్ చూసారు, ఫ్రేమ్ వర్క్స్ చూసారు, డేటాబేస్ చూసారు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో ఏది చేయకుండా
నేర్చుకుని ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఒక ప్రాజెక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ వితౌట్ ఇంప్లిమెంటేషన్. నువ్వు ఎన్ని టెక్నాలజీస్ నేర్చుకున్నా వాటిని యూజ్ చేసి ప్రాజెక్ట్ చేయనంత వరకు రియల్ వరల్డ్ కాన్ఫిడెన్స్ అనేది రాదు. మీ రెజ్యూమేలో 10 టెక్నాలజీస్ పేరు రాయడం కన్నా 2 వర్కింగ్ ప్రాజెక్ట్స్ పెట్టడం చాలా చాలా వాల్యుబుల్. మరి ఏ ప్రాజెక్ట్ చేయాలి అండ్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని డౌట్స్ మీకుంటే అక్కడికి వస్తున్న ఆ స్మాల్ రోడ్ మ్యాప్ చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, లెవెల్ 1 లో టు డూ యాప్స్, క్యాలిక్యులేటర్ లాంటి చిన్నవి సింపుల్ గా ఉండొచ్చు, కానీ దాంతో మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అంతా కరెక్ట్ గా ఎలా కనెక్ట్ చేయాలి అనేది మాత్రం అర్థమవుతుంది ఈ లెవెల్ 1 లో. లెవెల్ 2 థింగ్స్, బ్లాగ్ వెబ్సైట్స్ లాంటివి చేయండి. అంటే యూజర్స్ రిజిస్టర్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి, న్యూ పోస్ట్ క్రియేట్ చేయాలి, ఎగ్జిస్టింగ్ పోస్ట్ ని చదవాలి. ఇది అథెంటికేషన్ అండ్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ లాంటి ఆపరేషన్స్ మీద మంచి ప్రాక్టీస్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది లెవెల్ 2. లెవెల్ 3 వచ్చేసరికి ఈ కామర్స్, ఫుడ్ యాప్స్ లాంటివి క్లోన్ చేయండి. ఏదైనా మీకు నచ్చిన ఈ కామర్స్ యాప్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, దాన్ని క్లోన్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా, గిట్ హబ్, విఎస్ కోడ్ లాంటివి మీ టూల్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఎలా వాడాలో నేర్చుకుని ఉండండి అని చెప్పేసి ఇప్పుడు ఈ గిట్ హబ్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్ ని మీ గిట్ హబ్ ప్రొఫైల్ లో నీట్ గా పెడితే మీ హార్డ్ వర్క్ అండ్ స్కిల్ కి ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, నాన్ కోడర్స్ గా స్టార్ట్ చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అవడం అంత కష్టమేం కాదు, కానీ కావాల్సింది మాత్రం కరెక్ట్ రోడ్ మ్యాప్, ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ అండ్ ప్రతి దాన్ని కూడా ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ వరల్డ్ కి కనెక్ట్ చేయండి. మీరు HTML లో ఏం చూసినా మీరు రోజు చూసేదంతా కనెక్ట్ చేసుకోండి. మీ డేటాబేస్ లో ఏం చదివినా మీరు రోజు చూసేదంతా కనెక్ట్ చేసుకోండి. బ్యాక్ ఎండ్ లో ఏం నేర్చుకున్నా మీరు చూసేదంతా కనెక్ట్ చేసుకోండి. మరి మీరు ఈ ఎగ్జైటింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. అండ్ టోటల్ గా అయితే దీనికి పట్టే టైం 6 to 8 months. మీరు కూడా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అవ్వగలమాట 6 to 8 months కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫ్రెషర్స్. ఈజీగా అర్థమైంది అనుకుంటాను. సో విత్ దట్ నోట్, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.